హలో ఫ్రెండ్స్, నా పేరు నిరోష అండ్ మా ఊరు చిక్కలబల్లి విచ్ ఇస్ నియర్ బై మదనపల్లి. మా ఫాదర్ పోస్ట్ మాస్టర్ అండ్ మై మామ్ ఇస్ ఏ హోమ్ మేకర్. నా స్కూలింగ్ మొత్తం శ్రీకృష్ణదేవరాయ హై స్కూల్ మదనపల్లిలో జరిగింది. నా 10th క్లాస్లో 97% వచ్చిందండి. ఆ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నప్పుడు ఒక ఆర్టికల్ చూసాను న్యూస్ పేపర్లో, అది సీఏ అనే కోర్స్ ఉంది విచ్ ఇస్ బూమింగ్ అని. దెన్ తర్వాత మా డాడీకి వెళ్ళి చెప్పాను నేను సీఏ చేస్తాను అని. మా డాడీ అది అబ్బాయిల కోర్సు అంటే వాళ్ళు ఎక్కువ విన్నారనమాట. ఎందుకంటే మా ఊర్లోనే చాలామంది చేస్తూనే ఉన్నారు సీఏ. వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు, అయినా క్లియర్ అవ్వట్లేదు, అలా అయిపోతే ఎలాగా అనేసి. బట్ నేను వినలేదు, లేదు నేను చేస్తాను అని కన్విన్స్ చేశాను. సో హీ ఫైనలీ అగ్రీడ్. తర్వాత ఇంటర్మీడియట్ ఎంఈసీ భారతీయ ఇంజనీరింగ్ కాలేజ్లో కంప్లీట్ చేశాను. బేసిక్గా సీఏలోని 3 phases ఉంటాయండి. సీఏ ఫౌండేషన్, సీఏ ఇంటర్ అండ్ సీఏ ఫైనల్. అండ్ ఆర్టికల్షిప్ చేయాలి ఆఫ్టర్ సీఏ ఇంటర్ అండ్ బిఫోర్ సీఏ ఫైనల్. మనకు ఫైనల్ ఎలిజిబిలిటీ రావాలంటే ఫస్ట్ మనం ఆర్టికల్షిప్ చేయాలి. సో నా ఫౌండేషన్ కంప్లీట్ చేసేసాను ఫస్ట్ అటెంప్ట్లో. అండ్ సీఏ ఇంటర్ చేశాను. సీఏ ఇంటర్లో గ్రూప్ 1, గ్రూప్ 2 రెండు ఉంటాయి. ఆ గ్రూప్ 1 అయిపోయింది కానీ గ్రూప్ 2 క్లియర్ అవ్వలేదు. దాంట్లో ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాను, చాలా బాధపడ్డాను. బట్ మా పేరెంట్స్ సపోర్ట్ చేయడం వల్ల సెకండ్ గ్రూప్ కూడా క్లియర్ చేశాను కొంచెం కష్టపడి. ఆ తర్వాత ఆర్టికల్స్ జాయిన్ అవ్వాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు చెన్నయ్య, బెంగళూరా ఎక్కడ అంటే బెంగళూరు మాకు నియర్ బై ఉండడం వల్ల బెంగళూరు చూస్ చేసుకున్నాను. అండ్ ఎక్స్పోజర్ వస్తుంది అని. అక్కడ ఈసారి ఎలాగైనా ఇంటర్ పోయింది కాబట్టి ఫైనల్ ఫస్ట్ అటెంప్ట్లో అయిపోగొట్టాలి అని క్లాసెస్ తీసుకున్నాను. బట్ సెకండ్ ఇయర్ స్టార్ట్ చేశాను బికాస్ ఆఫ్ వర్క్స్ అండ్ ఎవ్రీథింగ్. సెకండ్ ఇయర్ స్టార్ట్ చేశాను, ఒక 3 subjects అయిపోగొట్టేశాను. ఇంకా ఫైనల్ ఎలాగైనా అయిపోతుంది, ఫస్ట్ అటెంప్ట్లో అయిపోవాలి అని చాలా కష్టపడి చదివాను. బట్ అన్ఫార్చునేట్లీ ఫైనల్ క్లియర్ అవ్వలేదు. చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. చాలా భయపడ్డాను, ఏంటి ఇంత కష్టపడ్డాను, ఇంకెంత కష్టపడాలి, ఇంత కష్టపడిన అవ్వలేదు అని చాలా డిసప్పాయింట్ అయిపోయాను. అప్పుడు ఇంకా మా ఫాదర్, మా పేరెంట్స్ అంతా ఏం కాదు చెయ్యి, అందరూ ఫెయిల్ అవుతారు, అందరిది ఫస్ట్ అటెంప్ట్లో అయిపోద్దు అని చాలా ఎంకరేజ్ చేశారు. సో ఆ మోటివేషన్తో, ఆ ఎంకరేజ్మెంట్తో నేను మళ్ళీ ఇంకెలాగైనా కష్టపడి చదివేయాలి, అట్లా అయిపోగొట్టాలి అని ఇంకా తర్వాత ఆఫీస్లో లీవ్ తీసుకొని ఇంకా తిరుపతికి వెళ్ళి చదువుకున్నాను. తిరుపతిలో ఒక స్టడీ హాల్లో బాగా కష్టపడ్డాను. ఇంకా ఎగ్జామ్స్ రాశాను కానీ కొంచెం ఏదో భయంగా ఉన్నింది. అంటే ఫస్ట్ టైం అంతా చదివితేనే అవ్వలేదు, సెకండ్ టైం అవ్వదా అన్నట్టు. ఇంకా రిజల్ట్స్ రోజు ఒకవేళ అవ్వకపోతే ఏంటి, సరేలే కనీసం ఆర్టికల్స్ అయినా అయిపోగొట్టేద్దామని ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను. అండ్ ఫస్ట్ టైం చాలా చాలా షాక్ అయ్యాను ఆ రిజల్ట్ చూసి. ఇంకా సెకండ్ టైం చూసుకునే ధైర్యం కూడా లేకపోయింది. సో నా రిజల్ట్స్ చూడడానికి మా ఫ్రెండ్కి ఇచ్చాను, అడ్మిట్ కార్డ్ నువ్వు చూడు, పాస్ అయితే చెప్పు, లేకపోతే చేయకు ఫోన్ అని. తను మెసేజ్ చేశాను, నేను చూడలేదు. తర్వాత కాల్ చేస్తే నువ్వు పాస్ అయ్యావున్నా. నేను ఇంకా ఏంటి ప్రాంకా, నిజంగానే అయిపోయిందా అని షాక్ అయ్యాను. తర్వాత రిజల్ట్ చూసుకుంటే రిజల్ట్ కార్డ్ చూసి నిజంగానే పాస్. ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. ఇంకా వెంటనే మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను నేను పాస్ అయిపోయాను, క్లియర్ అయిపోయింది అని. దే వర్ లైక్ వెరీ హ్యాపీ. అండ్ నేను ఒక్కటే చెప్తానండి, మన సీఏలో మనం ఎంతైనా కష్టపడవచ్చు బికాస్ ఆఫ్ పాస్ పర్సంటేజ్. సమ్టైమ్స్ మనం ఫెయిల్ అవ్వచ్చు, కానీ మన పేరెంట్స్ మోటివేషన్, దేర్ సపోర్ట్ షుడ్ ఆల్వేస్ బీ దేర్ త్రూ అవుట్ అవర్ జర్నీ. కాబట్టి నేను బాగా నమ్ముతాను. అండ్ ఇన్ దాట్ కేస్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ బికాజ్ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ దిస్ ఈజ్ మై స్టోరీ. మీకు ఏమైనా సిఐలో ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కమెంట్ చేయండి. సో ఐ విల్ సీ అండ్ ఐ విల్ ట్రై టు రిజాల్వ్ యువర్ క్వైరీస్. And thanks for watching my video. If you like this video, please like, share and subscribe. See you in next video.